హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి లవ్. సో ఈరోజు వచ్చేసి నేను నా స్టవ్ని ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తున్నానండి. సో అలాగే కిచెన్ క్లీనింగ్ వీడియోస్ అయితే ఈ మధ్య అందరు పోస్ట్ చేస్తున్నారుగా లాగ్స్ అని చెప్పేసి. సో నేను కూడా ఒక వీడియో పోస్ట్ చేద్దాం, బట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఒక వీడియో స్టార్ట్ చేశానండి. సో ఈ వీడియో వచ్చేసి డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ముందుగా ఇక్కడ చూపిస్తున్న స్టవ్ అయితే గ్రీన్ చెఫ్ అండి. ఇది జనరల్గా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కదా. గ్రీన్ చెఫ్ ఐటమ్స్ అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో నేనైతే స్టవ్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నేను ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. సో దీంతో నాకైతే ఏ ప్రాబ్లం లేదండి. చాలా నీట్గా కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఎక్కడ లీకేజ్ అనేది లేదు. ఎవరికన్నా 3 స్టవ్ నాన్ స్టిక్ స్టవ్ కావాలి అనుకున్న వాళ్ళైతే 2ది కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 1500-1400 ఉండింది, కానీ చాలా తక్కువ. ఇంతకుముందు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టింది వేరే ఉండే, అది వచ్చేసి ఒక 2000 ఉండింది, 1800 సమ్ ఏదో ఉండింది. కానీ నేను అది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసాను. సో హైదరాబాద్లో కొత్తిల్లు తీసుకున్నాక మళ్ళీ అంతా కొత్తగా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో చూడండి ఒకసారి, చాలా నీట్గా ఎంత క్లీన్గా కడుక్కున్నా కూడా మనకి ఈ స్టవ్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. నేనైతే మామూలుగా ఎప్పటికప్పుడు తుడుస్తాను. ఎక్కువగా ట్యాన్ ఇట్లా ఏమన్నా ఉంటే కొన్ని వాటర్ వేసి కొంచెం మనం సోపు ఏదైనా జెల్ ఉంటే జెల్తో క్లీన్ చేసుకుంటాను. తర్వాత నేను స్టవ్ క్లాత్ ఏదైనా డ్రై క్లాత్ తీసుకొని ఆ స్టవ్ని అయితే డ్రై చేసి పెట్టుకుంటానండి. సో నేను స్టవ్ కడిగిన వాటర్ అయితే ఉంది కదండి, అదంతా సింక్లోకి అయితే అనేస్తున్నాను. సో ఒకసారి చూసేయండి. ఇదైతే నేను ప్లేట్కి స్టాండ్ తీసుకున్నాను. మ్యాక్సిమమ్ గోడకు పెట్టే స్టాండ్ యూజ్ చేస్తారు, బట్ నాకు బల్లులు తిరుగుతాయి అనే ఫీలింగ్ నచ్చదు. అందుకనే ఇలా స్మాల్ స్టాండ్ అయితే తీసుకున్నాను. స్టవ్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక మనం ఇట్లా డ్రై క్లాత్తో తుడుచుకుంటే అయితే చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ స్టవ్ తొందరగా పాడవదు, నీట్గానే ఉంటుంది మనకి ఎప్పటికీ. సో ఇదైతే 8 ప్లేట్స్ అయితే ఉంటుందండి స్టాండ్. సో చూడండి, స్టాండ్ 8 ప్లేట్స్ అయితే ఉంటుంది. తర్వాత నేను క్లీనింగ్ వీడియో అయితే చేస్తున్నాను. చాలా వరకు అయితే క్లీనింగ్ వీడియోస్ చాలామంది పెట్టారు, బట్ నేను ఆలోచించి అయితే వీడియోస్ చేస్తున్నాను. దీనికి ఎలా వస్తుందో చూడాలి. సో 1 బై 1 అయితే ఇంట్లో అన్ని పనులు అయితే చేసేసుకోవాలి కదండి. సో ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ బోండా చేశాను. టిఫిన్స్ ఎక్కువ ఏం పడలేదు, మామూలు ప్లేట్స్ ప్లస్ మనం తిన్నవే పడినాయి. సో చూడండి, మీరు కూడా ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే ఎంత వర్క్ చేసినా కూడా మనకు చేయని పేరే ఉంటుంది. ఏం చేశారు అనే వర్క్ మా పేరు ఒకటే ఉంటుంది. నేనైతే అన్నీ ఫాస్ట్గా క్లీన్ చేసేసి నేను ఎర్లీ మార్నింగే ఇల్లంతా నీట్గా పెట్టుకుంటానండి. సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పిల్లలకి సమ్మర్ కదండి, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళ బుక్స్ వాళ్ళకి ఇచ్చేసి రివిజన్ అయితే చేపిస్తాను. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ కాబట్టి వాళ్ళ క్లాస్కి సంబంధించిన ఏబిసిడ్స్ కానీ రైమ్స్ కానీ మళ్ళీ ఒకసారి అయితే నేను టచ్ చేస్తాను. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసి పెట్టుకున్నారనుకో ఈవినింగ్ వరకు అయితే డిలే ఉండదండి. మనకు కంపల్సరీ ఈ టైంలో ఈ పని అది చేసి పెట్టుకున్నాం అనుకో, నెక్స్ట్ అయితే ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది. ఏదైనా పని కూడా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ అయినా ఏమైనా చేయాలనుకున్నా కూడా అబ్బా ఇంత పని ఉంది అనే ఫీలింగ్ అయితే ఉండదు. తొందరగా ఫాస్ట్గా పని అయితే మార్నింగ్లోనే ఫినిష్ చేసి పెట్టుకోండి. సో మనకి మీ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా క్లీన్గా ఉంటుంది ఇల్లు. సో నేనైతే అన్నీ అయితే కడిగి పెట్టుకున్నాను ఇలా. సో మీరు కూడా ఇలానే నీట్గా కుకింగ్ కానీ కిచెన్ కానీ చేసి పెట్టుకుంటారా? ఒకవేళ అలా చేసి పెట్టుకుంటే వీడియోలో కామెంట్ చేసి చెప్పండి. సో నా ఛానల్ ఇంతకు ముందు అయితే
2K ఉండే ఆ ఛానల్ పోగొట్టుకుని ఇలా మళ్ళీ కొత్తగా కష్టపడాల్సి వస్తుంది. కానీ మంచి రోజులు రావా అనే ఫీల్తో మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. డెఫినెట్గా వస్తుందని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అయితే నా క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి ఒకసారి. నేను ఇక్కడ ట్యాప్ యూజ్ చేస్తున్నాను. ఆ ట్యాప్ గురించి అయితే ఒక వీడియో చేశానండి. అది కూడా మీకు త్వరలోనే పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.